హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఇంక్రిమెంటల్ మోడల్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో ఇవాల్యుయేషనరీ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. ఓకేనా. సో ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పొచ్చు. అంటే ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ని తీసుకొని ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది వచ్చింది. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ద ఐడియా ఆఫ్ దిస్ ఇవాల్యుయేషనరీ మోడల్ కమ్స్ ఫ్రమ్ డెవలపింగ్ ది కోర్ మాడ్యూల్ అండ్ దెన్ ఇంప్రూవింగ్ ది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బై యూజింగ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ టెక్నిక్స్ విత్ అప్రోప్రియేట్ ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాం. సో అంటే ఏంటి ఇక్కడ, ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది ఎలా వచ్చింది? కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ మోడల్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్, ఈ రెండు టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనకి ఈ రెండు మోడల్స్ యొక్క అడ్వాంటేజెస్ని తీసుకొని మనకి ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఇటరేటివ్ మోడల్ గురించి అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ఏంటి? ఒకేసారి ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ మొత్తాన్ని డెవలప్ చేయకుండా మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఒక మాడ్యూల్ అనేది డెవలప్ అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ చేస్తాము అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ మొత్తం ప్రోడక్ట్ని డెవలప్ చేసి కస్టమర్కి డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, కొన్ని ఫీచర్స్తో ఒక మాడ్యూల్ని డెవలప్ చేస్తాము, మళ్ళీ ఇంకా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసి ఇంకో మాడ్యూల్ని డెవలప్ చేస్తాము కదా. సో ఇది వచ్చేసి ఇంక్రిమెంటల్ మోడల్. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ని లాక్ చేసి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని తయారు చేసిన తర్వాత మనం డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ ఇంక్రిమెంటల్ మోడల్లో. సో అది డిసడ్వాంటేజ్. ఏంటి, ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ని ముందుగానే లాక్ వేసి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఇవాల్యుయేషనరీ మోడల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, ప్రోడక్ట్ని మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్ చేస్తుంది. బట్ రిక్వైర్మెంట్స్ని ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ని లాక్ వేయము ఇక్కడ. కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇవాల్యుయేషనరీ మోడల్ అని చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇటరేటివ్ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి స్టెప్ తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లైక్ డెవలప్మెంట్ ప్రాసెస్ తర్వాత టెస్టింగ్. సో అప్పుడు టెస్టింగ్ వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ప్రీవియస్ స్టెప్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్ అని చెప్పచ్చు. సో ఇటరేటివ్ మోడల్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ని తీసుకొని మనకి ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది వచ్చింది. అండ్ ఇవాల్యుయేషనరీ మోడల్లో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ని మనం ముందుగానే లాక్ వేయకుండా కస్టమర్ రిక్వైర్మెంట్స్ని ఎప్పుడైనా చేంజ్ చేసుకునేలా మనకి ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద ఇవాల్యుయేషనరీ మోడల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సక్సెసివ్ వర్షన్ ఆర్ ది incremental models. The main aim of this evaluationary model is to deliver the products in total processes over time. It also combines the iterative and collective model of the software development life cycle SDLC అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇవాల్యుయేషనరీ మోడల్. సో ఇంకా ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు ఆ డయాగ్రామ్ చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి అంటే లైక్ రిక్వైర్మెంట్స్ని మనం ముందుగానే లాక్ వేయట్లేదు ఇక్కడ, జస్ట్ రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది ఉంది. అంటే మళ్ళీ కస్టమర్ కావాలి అంటే రిక్వైర్మెంట్స్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్.
రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, ఐడెంటిఫై ది కోర్ అండ్ అదర్ పార్ట్స్ టు బి డెవలప్డ్ ఇంక్రిమెంటల్లీ. అంటే కోర్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసి డెవలప్మెంట్ అనేది చేస్తాము ఇక్కడ. ఎలా, ఇంక్రిమెంటల్లీ మీన్స్ మాడ్యూల్ బై మాడ్యూల్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తాము. ఓకేనా, కోర్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేసి మాడ్యూల్ బై మాడ్యూల్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఒక పోర్షన్ అనేది డెవలప్ చేస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ పోర్షన్, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ పోర్షన్ అనేది డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏంటి, డెవలప్డ్ కోర్ పార్ట్స్ యూజింగ్ అన్ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్. నెక్స్ట్ కోర్ పార్ట్ని డెవలప్ చేస్తాం కదా, సో యూజింగ్ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్తో. ఎలా, ఈ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ వల్ల యూజ్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకి ఈ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనము ఈ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ అనేది యూజ్ చేస్తాము. సో ఇలా యూజ్ చేసిన తర్వాత ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది అంటే కలెక్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ మాడిఫై ది రిక్వైర్మెంట్స్. సో కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ని మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో అందుకే మనకి మెయిన్గా ఈ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రకంగా కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ని మాడిఫై చేసి నెక్స్ట్ మన డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, డెవలప్ ది నెక్స్ట్ ఐడెంటిఫై ఫీచర్స్ యూజింగ్ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ అని చెప్తున్నా. సో ఈ రకంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఈ లైక్ ఇది ప్రాసెస్ అంతా డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కస్టమర్కి డెలివర్ చేస్తాము. కస్టమర్కి డెలివర్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటాము. ఒకవేళ కస్టమర్కి ఓకే అనిపిస్తే అప్పుడు అది మెయింటెనెన్స్ స్టేట్లోకి వెళ్తుంది. లేదు అని అనుకుంటే మళ్ళీ ఇంకా కొత్త రిక్వైర్మెంట్స్ అనేవి ఇస్తాడు కస్టమర్. సో అప్పుడు ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ రకంగా కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు మన ప్రోడక్ట్ అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది. సో టోటల్ ప్రోడక్ట్ అనేది బిల్డ్ అయిన తర్వాత ఆల్ ఫీచర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ మెయింటెనెన్స్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఇవాల్యుయేషనరీ మోడల్కి. ఓకేనా, సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇవాల్యుయేషనరీ మోడల్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఆర్ క్లియర్లీ స్పెసిఫైడ్. సో కస్టమరు అతనికి తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ని స్పెసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, రిస్క్ అనాలిసిస్ ఈజ్ బెటర్. అంటే ఇనిషియల్ రిక్వైర్మెంట్స్కి మనం లాక్ వేయట్లేదు, తర్వాత రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి సమ్ రిస్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, సపోజ్ ది చేంజింగ్ ఎన్వైర్న్మెంట్ని చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇనిషియల్ ఆపరేటింగ్ టైం ఈజ్ లెస్. అంటే మనం ఇక్కడ ఒక అప్లికేషన్ ఆర్ ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ని మొత్తాన్ని ఒకేసారి డెవలప్ చేయట్లేదు కదా, పార్ట్ బై పార్ట్, పోర్షన్ బై పోర్షన్, మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల అంటే టైం అనేది ఎక్కువ అవసరం లేదన్నమాట. విత్ ఇన్ ది టైంలోనే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్ అనేది విత్ ఇన్ ది టైంలోనే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ ఇనిషియల్ ఆపరేటింగ్ టైం ఈజ్ లెస్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి, బెటర్ సూటెడ్ ఫర్ లార్జ్ మెషిన్ క్రిటికల్ ప్రాజెక్ట్స్. సో ఇది లార్జ్ క్రిటికల్ ప్రాజెక్ట్స్కి ఈ ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది బెటర్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషనరీ మోడల్. నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నాట్ సూటబుల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్కి ఈ మోడల్ అనేది అంత సూటబుల్ కాదు అని చెప్పొచ్చు. అండ్ కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనము లైక్ చేంజెస్ అనేవి చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి, హై స్కిల్డ్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్. అంటే హై స్కిల్డ్ రిసోర్సెస్ అనేవి మనకి ఇక్కడ కావాలి. సో దీస్ ఆర్ ద సమ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషనరీ మోడల్. సో ఏమేమి డిస్కస్ చేసాము ఈ క్లాస్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇవాల్యుయేషనరీ మోడల్? సో ఇవాల్యుయేషనరీ మోడల్ అంటే ఏంటి, జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్ అని చెప్తున్నాం.
ఎందుకు ఇంక్రిమెంటల్ మోడల్ అంటే, ఇంక్రిమెంటల్ మోడల్లో మనం ఒక ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ మొత్తాన్ని ఒకేసారి డెవలప్ చేయకుండా మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఒక మాడ్యూల్ అనేది డెవలప్ అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ మొత్తం ప్రోడక్ట్ని డెవలప్ చేసి కస్టమర్కి డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే, ఇనిషియల్ రిక్వైర్మెంట్స్కి మనం ముందుగానే లాక్ వేసి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసిన తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇవాల్యుయేషనరీ మోడల్ అనేది వచ్చింది. సో ఈ ఇవాల్యుయేషనరీ మోడల్లో కూడా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ని మనం ముందుగానే లాక్ వేయకుండా కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా కస్టమర్ ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇవాల్యుయేషనరీ మోడల్. మరి ఎందుకు ఇటరేటివ్ మోడల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకి ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ద ఐడియా ఆఫ్ దిస్ ఇవాల్యుయేషనరీ మోడల్ కమ్స్ ఫ్రమ్ డెవలపింగ్ ది core module and then improving the software product by using iterative and incremental techniques with appropriate feedback అంటున్నా. సో ఏంటి, డయాగ్రామ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ అంటే రిక్వైర్మెంట్స్ని ఇక్కడ మనం లాక్ వేయము, జస్ట్ రఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఐడెంటిఫై ది కోర్ అండ్ అదర్ పార్ట్స్ టు బి డెవలప్డ్ ఇంక్రిమెంటల్లీ. సో కోర్ పార్ట్స్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఎలా? ఇంక్రిమెంటల్లీ, మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, డెవలప్డ్ కోర్ పార్ట్స్ యూజింగ్ అన్ ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్. సో ఇదేంటి, మనకి ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, కలెక్ట్ ది కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ మోడిఫై ది రిక్వైర్మెంట్స్. సో కస్టమర్ నుంచి అంటే మనము ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసిన తర్వాత, ఒక మాడ్యూల్ని డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఏమైనా రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతే మాడిఫై చేస్తాము. మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ డెవలప్ ది నెక్స్ట్ ఐడెంటిఫై ఫీచర్స్ యూజింగ్ ది ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఆ మాడ్యూల్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ సేమ్ అదే డెవలప్ చేసిన తర్వాత కస్టమర్కి డెలివర్ చేస్తాము. సో అప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాడిఫై చేయమంటారు. సో మళ్ళీ ఇలానే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేవి సాటిస్ఫై అయ్యే వరకు. ఒకవేళ ఆల్ ఫీచర్స్ అనేవి కంప్లీట్ అయిపోతే అప్పుడు అది మెయింటెనెన్స్ ఫేజ్లోకి వస్తుంది. ఒకవేళ లేదు అంటే ఇక్కడే మాడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇటరేటివ్ వాటర్ఫాల్ మోడల్ అనేది మెయిన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషనరీ మోడల్ అని చెప్పొచ్చు. సో అడ్వాంటేజెస్ ఏంటి డిస్కస్ చేసాం కదా, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, కస్టమర్ రిక్వైర్మెంట్స్ని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవచ్చు, క్లియర్గా ఉంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేవి. నెక్స్ట్ ఏంటి, రిస్క్ అనాలిసిస్ ఈజ్ బెటర్, ఇది కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇనిషియల్ ఆపరేటింగ్ టైం ఈజ్ లెస్. సో ఇక్కడ మనం మాడ్యూల్ బై మాడ్యూల్ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఆపరేటింగ్ టైం అనేది లెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ బెటర్ సూటబుల్ ఫర్ లార్జ్ మిషన్ క్రిటికల్ ప్రాజెక్ట్స్. లార్జ్ ప్రాజెక్ట్స్కి ఇది యూజ్ అవుతుంది ఈ మోడల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, డిసడ్వాంటేజెస్. నాట్ సూటబుల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. స్మాలర్ ప్రాజెక్ట్స్కి ఇదంతగా సెట్ అవ్వదు. అండ్ కాస్ట్ ఈజ్ హై. నెక్స్ట్ ఏంటి, హై స్కిల్డ్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ స్కిల్డ్ రిసోర్సెస్ అనేవి మనకి కావాలి. సో ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.